నమస్తే. ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేద్దామో చూద్దామా? ముందుగా బొరుగులు అంటాము. వాటిని కొంచెం నానబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఏమేమి అంటే టమాటో, ఉల్లిగడ్డ ప్లస్ కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఒక సైడ్ కొబ్బరి పొడి పట్టుకోవాలన్నమాట. కొబ్బరి, పచ్చిమిరపకాయలు ప్లస్ కొద్దిగా వెల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పట్టుకొని అలా వాటిలోనే వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి మంచిగా. కొంతమంది కారం ఉగ్గాని అయితే ఇది అవసరం లేదు. ఇది పచ్చిమిరకాయల ఉగ్గాని. కారం ఉగ్గాని వేరు, పచ్చిమిరకాయల ఉగ్గాని వేరు. 2 టైప్స్ ఉంటాయి ఇందులో. ప్రాసెస్ ఒకటే, ఏమంటే పచ్చిమిరకాయల బదులు కొద్దిగా కారం వేస్తారు అంతే. అదంతా బాగా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి నీట్గా. మంచిగా వేగిన తర్వాత ఆ బొరుగులు అనేటివి వాటర్ లేకుండా మెత్తగా పిండుకొని వాటిలో వేసి నీట్గా కలబెట్టుకోవాలన్నమాట. మొత్తం నీట్గా కలబెట్టుకున్న తర్వాత మిరపకాయ బజ్జీ ఎలా చేద్దామో చూసేద్దామా? కొద్దిగా ఆయిల్ ప్యాన్లో పెట్టి మరుగుతూ ఉంచుకొని ఒక సైడ్కి, ఇలా ఉగ్గాని ఒక సైడ్ నీట్గా కలుపుకుంటూ ఉండండి మంచిగా. అట్లా మొత్తం దాంట్లో ఉన్న గ్రేవీ అంతా ఆ ఉగ్గానిలోకి కలిసిపోవాలండి. అలా కలుపుకొని నీట్గా ఆ కలర్ వచ్చేలాగా మంచిగా చూడండి. అట్లా స్పూన్తో నీట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి కానీ ఏదైనా పెట్టి కానీ ఉడకనియండి. లేదంటే పర్లేదు, అలా ఉన్నా ఏం కాదు. ఉడికితే కొద్దిగా టేస్టీగా ఉంటుంది అంతే. ఓ 5 మినిట్స్ ఊరికే అట్లా పెట్టి తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరందరూ మిరపకాయలు ఎలా వేస్తారండి? ఉన్నట్టు వేస్తే మిరపకాయలు అవి మన ముఖానికి చిడతాయి అన్నమాట. అదే మన దగ్గర పిన్నీస్ ఉంటుంది కదా, ఆ పిన్నీస్ తీసుకొని అలా ఆ మిరపకాయకి ఒక గీత గీయాలి. ఒక లైన్ లాగా ఇలా లైన్ లాగా వేసి ఆ మిరపకాయలని బజ్జీ పిండిలో వేసి ఇలా వేసుకొని దాంట్లోకి వేసుకోండి. బజ్జీలు నీట్గా కాలుతాయి. అలాగే వేసారనుకోండి ఆ ఆయిల్కి అవి ముఖానికి చిడతాయి అన్నమాట. సో మనం ఇలా పిన్నీస్తో, మనం ఎన్ని బజ్జీలు అయితే అన్ని బజ్జీలు ఇలా పిన్నీస్తో బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామా? ఇది శనగపిండి, దానిలో కొద్దిగా పసుపు ఉంటే జీలకర్ర వేసుకుంటారండి, లేదంటే వాము వేసుకుంటారు. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని నీట్గా కలుపుకుంటారు. చూడండి ఆడ కలుపుతారు చూడండి. ఇప్పుడు మేమైతే ఇలా చేసుకుంటామండి. అది అలా వామ్ పౌడర్, ఇట్లా వామ్ మెత్తగా నంచి దాంట్లోకి వామ్ వేసుకొని నీట్గా కలబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్, తగినన్ని వాటర్ వేసుకొని కలబెట్టుకొని దాంట్లో కాగిన ఆయిల్ కొద్దిగా పోసుకోండి, టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆయిల్ పోసుకొని ఇట్లా నీట్గా ఆ మిరపకాయలు నీట్గా ఆ పిండిలో వేసి కలుపుకున్న తర్వాత ప్యాన్లోకి వేసి కొద్దిగా రెడ్ కలర్లో వచ్చి వేగేంత వరకు ఉంచుకోండి. వేగిన తర్వాత పక్కకు సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మేము ఇక్కడ సైడ్ ఇలా చేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకుంటారు అంటే కొంతమంది ఒక్కొక్క డిఫరెంట్ సైడ్లో చేసుకుంటారు కదా. మేమైతే ఇట్లా చేసుకుంటాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. బజ్జీలు అందరికీ తెలిసిందే. ఇదేం కొత్త ఏం కనిపెట్టినది ఏం కాదు. ఇది అందరికీ తెలిసిందే. మోస్ట్ ఆఫ్ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నదే. కాకపోతే కొద్దిగా మేము ఇలా చేసుకుంటాం అంతే అని చూపిస్తున్నాను. దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని అనుకున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలా నీట్గా ప్యాన్లో వేసుకొని మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి గిన్నెలో. ఆ టిష్యూ పేపర్లోకి వేయచ్చు, ఎందుకంటే వాటికి ఆయిల్ ఉంటుంది కదా. ఆ ఆయిల్ అనేది ఆ పేపర్స్ బీట్ చేసుకుంటాయి అన్నమాట. పీల్చుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకొని మంచిగా హ్యాపీగా మార్నింగ్ టిఫిన్ కానీ, నైట్ మనం అన్నం తినకూడదు అనుకున్నప్పుడు ఆ టైంలో కానీ ఇవి తినేస్తే, అంటే బజ్జీలు అరగవులేండి, ఇవి తినేస్తే హ్యాపీగా ఉంటుందండి అంతే.